మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నిన్నటి దినాన మనం 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాం. 3వ అధ్యాయంలో మనం 1 నుండి 20 వచనాల వరకు మనం చూసుకోవటం జరిగింది. దాంట్లో ఇర్మియా యొక్క జీవితం ఎలా ఆ దినాల్లో ఉన్న ప్రజలకి ఎలా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆ దినాల్లో దేవుడు ఇర్మియాని ఎలా వాడుకున్నాడు అన్న విషయాన్ని మనం ఎంతో చక్కగా నేర్చుకున్నాం. ఎలా వారి కోసం దేవుని యొక్క కోపాన్ని తాను ఎలా అనుభవించాడు, అదేవిధంగా ఎలా ప్రభు కోసం శ్రమపడ్డాడు, ఎలా ప్రభు కోసం అతడు మాచిపత్రికను చేదును ద్రాక్షారసాన్ని తాగటానికి ఇష్టపడ్డాడు, ఎలా తన ఎముకలను చర్మాన్ని క్షీణించిపోయేట్టుగా సేవ చేశాడు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ దినాన్న ఆ యొక్క సేవ ఎలా ఫలప్రదమైంది అన్న విషయాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం నుండి 66వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 21వ వచనం నుండి 66వ వచనం వరకు 3 విషయాలు మనం చూడవచ్చును. ఏంటి ఆ విషయాలు? 21వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా దేవుని యొక్క కృప ఎలా ఇశ్రాయేలు యొక్క ప్రజల మీదకి వచ్చింది. 2, దేవుని యొక్క కృప ఇర్మియా ఎలా అనుభవించాడు అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చును. అదేవిధంగా మనం చూస్తే 35వ వచనం నుండి 43వ వచనం వరకు దేవుని యొక్క శిక్ష ఎలా అనుభవించడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చును. అదేవిధంగా 45వ వచనం నుండి 57వ వచనం వరకు మనం చూస్తే ఇర్మియా యొక్క విజ్ఞాపన ఎలా ఉంది. తర్వాత 57వ వచనం నుండి 66వ వచనం వరకు ఇర్మియా ఎలా జవాబు సంపాదించాడు. ఈ విషయాలు మనం ఈ యొక్క వచనాల్లో మనం చూడవచ్చును. దేవుని బిడ్డలారా, అతడు ముందు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, 44వ వచనాన్ని మన గమనం తెచ్చుకుందాం. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీ మేఘముల చేత నిన్ను కప్పుకొని ఉన్నావు, జనముల మధ్య మమ్మను మస్తుగాను చెత్తగాను పెట్టి ఉన్నావు. జనముల మధ్య చూడండి, ఇక్కడ ఇర్మియా తన యొక్క ప్రార్థన ఎలా చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇర్మియా తను చేసిన ప్రార్థన ఎలా ఉన్నదంట? ఒకవేళ ఇర్మియా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క మేఘముల చేత కప్పుకొని ఉన్నాడు. రెండో విషయం మనం అక్కడ చూస్తే జనముల మధ్య మమ్మను మస్తుగాను చెత్తగాను చేసి ఉన్నావు. మస్తు చెత్తగా దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలైన యెరూషలేములో నివాసం చేసే ప్రజల్ని ఆ విధంగా మార్చినట్లుగా ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసా? మస్ట్ అయిపోయాం, చెత్త అయిపోయాం అన్న విషయాన్ని. తర్వాత మరికొన్ని విషయాలు మనం ఇక్కడ చూడవచ్చును. చూడండి, 48వ వచనంలో నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎంత అద్భుతంగా ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. నశించిపోతున్న ఇశ్రాయేలు యొక్క ప్రజల దగ్గరికి ఎదురుగా పెట్టుకొని ఎలాంటి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకొక విషయం, అక్కడ కన్నీరు ఎడతెక్క కారుచున్నది. నా పట్టణపు కుమార్తెలందరూ చూచు నేను దుఃఖాక్రాంతుడనైతేనే ఏడుస్తున్నాడు. యెరూషలేము ప్రజలకు కలిగిన నష్టాన్ని తీసుకొని తను ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా కూడా తన రాళ్ళతో కొట్టారు, చర్మాన్ని ఊడదీశారు, చర్మాన్ని చీల్చివేసేట్టుగా కొట్టారు, కొడా దెబ్బలతో కొట్టారు, రాళ్లతో పళ్ళు ఊడగొట్టారు. అయినా కూడా దేవుని పాదాలు విడిచిపెట్టలేదు ఇర్మియా. తను ఎంత శ్రమ పొందుతున్నా అది నా దేవుని కోసమే నేను శ్రమ పొందుతున్నాను, నా దేవుని యొక్క కోసం, నా దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను రక్షించమని నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, నన్ను నియమించాడు, నన్ను ప్రాకారముగా ఇశ్రాయేలు యొక్క ప్రజల మధ్య నన్ను నియమించాడు. కుడిమికి కానీ ఎడమకు కానీ తప్పిపోలేదు ఇర్మియా. తన జీవితంలో నశించిపోతున్న ఆత్మల పట్ల ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నాడో ప్రత్యక్షంగా మనం ఈ వచనాల్లో మనం చూడవచ్చు. కన్నీరు ఏరులై పారుతున్నట్టుగా మనం చూస్తున్నాం.
దేవుడు మేఘములతో తన యొక్క చెవులను మూసుకున్నప్పటికీ దేవుని బిడ్డలారా, అయినా ఇర్మియా దేవుని పాదాలు విడిచిపెట్టలేదు తన జీవితంలో. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూస్తే విజ్ఞాపన చేసిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తే ఇర్మియా చూడండి 51 వచనము, నేను దుఃఖాకాంతుడైతిని, పక్షిని తరుమునట్లుగా శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెంటాడుచూ తరుముతున్నారు, నన్ను చెరసాల్లో పడవేసి నా ప్రాణాన్ని తీయటానికి ఇష్టపడుతున్నారు. నీళ్లు నా తల మీదుగా పారిని నాశనమైతిని నేను అనుకుంటుని, నీవు నా శబ్దమును ఆలకించితివి. ఎలాంటి ప్రార్థన అంశాన్ని దేవుని దగ్గర మొరపెడుతున్నాడో ఇర్మియాని మనం చూడొచ్చు. ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దుఃఖాకాంతులుగా మారిపోయి కన్నీరు ఏరులై పారుతున్నప్పటికీ దావీదు కూడా తన జ్ఞాపకం చేసుకోవచ్చు. తన దినమెల్లా తన పరుపు తేలాడుతున్నట్ట. దేంతో అంటే కన్నీటితో తేలాడుతుంది అని చెప్తాడు. అంత ప్రభు సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాడు. మనం ఇప్పుడు చదివిన అంశాన్ని విజ్ఞాపన, ఇర్మియా చేసిన విజ్ఞాపన. ఇర్మియా ఇలాంటి విజ్ఞాపన చేసినప్పుడు మరి జవాబు వచ్చిందా అని మనం చూస్తే దేవుని బిడ్డలారా రండి, దేవుని యొక్క వాక్యంలోని మనం కొన్ని విషయాలు చూద్దాం. చూడండి 3వ అధ్యాయంలో 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాకు బలము ఉడికరు అనుకుంటుని, యెహోవా యందు నాకు ఆశలు లేవనుకుంటుని. ఆశలు లేనప్పుడు, ఆశలు ఎండమావులైపోయినప్పుడు, ప్రభువు నా మీద కనికరం చూపట్లేదు అన్నప్పుడు, ఇర్మియా దుఃఖాకాంతుడై ఏడుస్తున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఎలా వచ్చిందో మీరు చూడండి. దేవుని బిడ్డలారా రండి 22వ వచనము, నాకు ఆశ పుట్టుచున్నది. దేవుడు నా జీవితంలో ఒకప్పుడు నేను ఆశలు లేవనుకున్నాను, ఎందుకంటే నా ప్రజలను శేషము లేకుండా పాడు చేశాడు. ఇదిగో ఆ ప్రజల కోసం నన్ను ఒక దైవ సేవకుడిగా, ఒక ప్రవక్తగా నియమించాను. అయితే నాకు ఆశలు లేవనుకుని, యెహోవా కృప గలవాడు, దేవుడే కృపను చూపించేవాడు, కృప గలవాడు అని మనం చెప్తాం. దేవుని యొక్క కృప ఇర్మియా పట్ల ఎలా వచ్చింది అన్న విషయాన్ని మనం చూడవచ్చు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపను మీరు ఎరుగుదరు కదా, ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడు, ఆయన ధనవంతుడైన దేవుడై ఉండి నీ నిమిత్తము నా నిమిత్తము దరిద్రుడుగా మారిపోయిన గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా దేవుడు కృప కలిగిన వాడు అని చెప్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు యేసు యొక్క కృపను మీరు ఎరుగరా, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన దరిద్రులుగా మారిపోయాడు. క్రీస్తు యేసు కృప ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. దేవుడు కృప కలిగిన వాడు. ఆశలు లేని జీవితాలలో ఆశలు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. నేను ఇంకా దేవుడు ఏమన్నాడు, నాకు యెహోవా యందు నాకు ఆశలు లేవనుకుంటేనే. అవును, మన జీవితాల్లో నిరాశ, నిస్పృహత మన జీవితాల్లో విపరీతంగా ఉన్నప్పుడు, దేవుడు లేడు, నాకు అన్యాయం జరిగింది అన్న పరిస్థితిలో, నాకు ఆశలు లేవు అనుకున్న స్థితిలో ఇర్మియా అంటున్నాడు, నాకు ఆశలు లేవనుకుంటున్నాను, అయితే నాకు ఒక ఆశ పుట్టుచున్నది. ఏంటంటే నా దేవుడు కృప కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణం పొందిన ఆయన మహిమ ప్రభావంతో బయటకు వచ్చినాడు. దేవుని యొక్క కృప మరణిస్తున్న మనల్ని, పాపపు బంధకాల్లో ఉన్న మనల్ని ఆయన యొక్క మరణం ద్వారా మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. దేవుని బిడ్డలారా, కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, కృపచేతనే. అందుకనే పౌలు అన్నాడు, నేను కృపచేతనే రక్షించబడ్డాను అని చెబుతున్నాడు. దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే, ఎలానగా సమస్త మనుషుల యొక్క రక్షణకరమైన దేవుని యొక్క కృప మనకు ప్రత్యక్షమైంది. మన రక్షణ పొందడానికి దేవుని యొక్క కృప చేత మనం నింపబడ్డాం. ఆశ లేని పరిస్థితుల్లో ఇర్మియా అన్నాడు, నాకు ఆశ కలుగుచున్నది. ఎందుకు ఆశ కలుగుచున్నది? నా దేవుడు కృప కలిగిన దేవుడు అని ఇర్మియా తన జీవితంలో నమ్మాడు. మరొక విషయాన్ని మనం చూద్దాం. 23వ వచనంలో మనం చూస్తే,
ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచుతున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన వాత్సల్యత మనకు అనుదినము మనకి వస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆ వాత్సల్యత, దేవుని యొక్క వాత్సల్యత ఎంత గొప్పది. వాత్సల్యత చేత మనకి ఎంతో గొప్ప విషయం జరుగుతుంది. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటం వలన రూపాంతరము పొందుడి. మొదటి వచనంలో ఇంకా క్లియర్గా ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధుని దేవుని యొక్క అనుకూలమైన సత్యవ్యాముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మలను బతిమలాడుకొనుచున్నాను. ఎందుకు బతిమలాడతాడు పౌలు? ఆయన యొక్క వాత్సల్యత ఎలాంటిది అంటే 4 విషయాలు చెప్పాడు. నన్ను అనుసరించొద్దు, లోక మర్యాదను మీరు అనుసరించబాకండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరిశీలించి తెలుసుకొనిడి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాత్సల్యత అనుదినము ఇర్మియా అన్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని బిడ్డలారా, మనం ఎన్నడూ నిర్మూలన చేసే దేవుడు కాదు. ఆయన వాత్సల్యత ఎంతదంట, అనుదినము మనల్ని నూతన పరిచేదిగా ఉంటుంది. ఆయన వాత్సల్యత మనల్ని అనుదినము నూతన పరిచేదిగా ఉంటుంది. నూతనంగా ఆయన మన వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు నీతో నాతో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యము మనల్ని వివరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాలు మనం ఇంకా కొన్ని చూద్దాం. దేవుని యొక్క గొప్ప లక్షణాల గురించి ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. మొదటిది, యెహోవా కృపగలిగిన వాడని. రెండవది, నమ్మదగిన వాడని. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడివి. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయబోయే ముందుగా ఆరాధించాడు ప్రభువుని. ఆలోచించండి, ఇక్కడ ఆరాధనలు ఏమున్నాయి? కొన్ని మాటలు, యెహోవా కృప కలిగిన వాడు. రెండవది, నమ్మదగిన వాడు. మూడవది 25వ వచనంలో దయాళుడు. నాలుగవది మనం చూస్తే 25వ వచనంలో ఆయన దయచూపువాడు. ఆరవది మనం చూస్తుంటే చూడండి 32వ వచనంలో కృపా సమృద్ధి కలిగిన వాడు. ఏడవది మనం చూస్తే చూడండి 35వ వచనంలో మహోన్నతుని యొక్క సన్నిధి. ఏడవది మనం చూస్తున్నప్పుడు మహోన్నతుడైన దేవుడు. ఇలాంటి దేవుడు నాకు ఆశ కలుగుతున్నది. నా దేవుడు ఎంతవాడు, ఎలాంటి గొప్పవాడంటే కృప కలిగిన వాడు, నమ్మదగిన వాడు, దయాళుడు, దయ చూపించువాడు. అంత మాత్రమే కాదు సహోదరులారా, ఆ కృపా సమృద్ధి కలిగిన వాడు, మహోన్నతుడైన దేవుడు. ఇలాంటి దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు అని ఇర్మియా తన జీవితంలో నమ్మాడు. దేవుని బిడ్డలారా, ఎలా నమ్మాడో తెలుసా? చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుని 3వ అధ్యాయము 37వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ప్రభువు సర్వకాలము విడనాడడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అందరూ అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇర్మియా ఆ దినాల్లో ఆ బిడ్డల దగ్గరికి ఒక ప్రవక్తగా ఎందుకు పంపించాడంటే, వాళ్ళ కోసం అంత శ్రమ అనుభవించిన కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ తను తాను వెల్లడి చేసుకున్నాడు. దేవుని యొక్క కృప, ఇదిగో నశించిపోయే ఆత్మల పట్ల తనకున్న భారాన్ని దేవుడు వ్యక్తం చేసుకున్నాడు. మనుషులు తిరిగి వస్తారేమోనని, మనుషులు తిరిగి ఆయన దగ్గరకు వస్తారేమోనని. ఆయన కృప కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎలాంటిది? ఆయన దయాళుడు, దయ చూపించే దేవుడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి దేవుడు అంటే కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు ఇర్మియా జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? అక్కడ చూడండి, ఆ మాటను మనం చూస్తాం. ఒక్కొక్క మాట మనం చూద్దాం. 25వ వచనంలో తన్ను ఆశ్రయించిన వారిని ఎడల, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఏమవుతాడంట? ఆయన ఏం చేస్తాడంట? యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన్ని దయ చూపిస్తాడు. దేవుని బిడ్డలారా,
చిన్న వయసులోనే ఉజియా రాజు అయ్యాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింప చేసెను. దేవుడు అతని కీర్తి బహు దూరంగా వ్యాపింప చేసెను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల తన ఉపకరణములన్నీ కూడా వృద్ధి ఆయను. ఆ దేశము సస్యశ్యామలంగా ఉన్నది ఆ దినాల్లో. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇర్మియా ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. నాకు ఇంకా ఆశలు లేవనుకున్నాడు. అయినా నాకు ఒక ఆశ పుట్టుతుంది, నాలో వాత్సల్యత నూతనం అవుతుంది. దేనికంటే యెహోవా కృప కలిగిన వాడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఈ ప్రజల ఎడల దయ చూపించే దేవుడు, దయాళుడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవరి మీద దయ చూపిస్తాడంట, అక్కడ ఉంది, తన్ను వెదుకు వారి ఎడల. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడి జీవితాల కోసం ఆయన కనిపెట్టుకొని జీవిస్తాడు. ఆయన వెతుకువారు. బైబిల్లో ఎక్కడెక్కడ వెతకటం అని ఉంది. నంబర్ 1 మార్కు సువార్తలో మనం చూస్తాం, మనం లూకా సువార్తలో, మార్కు సువార్తలో, మనం మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆ కలువరి శిలువ వైపు తిరిగి ఆ నశించిపోయే ఆత్మ ప్రభువా అని పిలిస్తే వారిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే, తన్ను వెదుకు వారికి నేను దొరికితిని, నన్ను విచారించు వారికి ప్రత్యక్షమాయను. దేవుని బిడ్డలారా, ప్రభువును వెదిగితే, ఆయన శిలువను వెదిగితే, ఆయన పునరుద్ధానము వెదిగితే, ఆయన జన్మాన్ని వెదిగితే ఆయన నీకు దొరుకుతాడు. ఇదిగో హృదయమైన తలుపు బయట ఉండి నేను తట్టుచున్నాను. ఏమి తట్టుచున్నాను? నీ హృదయమైన తలుపు ఎలా తట్టుచున్నాను? వాక్యము ద్వారా నిన్ను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా నేను అతనికి దొరుకుతాను, అతని లోనికి వస్తాను, అతనితో కలిసి నేను జీవిస్తాను అని వాక్యం చెప్తుంది. వెతుకుట, తను ఆశ్రయించు వారందరూ ఆయన వెతుకుతాడట. అందుకనే మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుని బిడ్డలారా, వెతుకుట అనే మాటను. వెతుకు వారి కడలా ఆయన దయచూపువాడు. ఎవరైతే ప్రభువుని వెతుకుతారో, ఎవరైతే ప్రభువుని కనిపెట్టుకుంటారో, ఎవరైతే ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఆయన వారి మీద దయ చూపించే గొప్ప దేవుడు. 2 విషయాలు మనం చూసాం. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, నన్ను వెతుకు వారికి నేను దొరికితిని, నన్ను విచారించే వారికి ప్రత్యక్షమయ్యాడు. 3వది మనం చూద్దాం. 3 హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధగా వెతికను. దేనికి వెతికాడు? దేనికోసం వెతికాడు? అంత శ్రద్ధగా వెతికను, మారు మనసు పొందని అవకాశము కోసం. దేవుని బిడ్డలారా, ఏశావు ఆ మారు మనసు పొందట అవకాశం కోసం శ్రద్ధగా వెతికాడు. వెతికితే దొరికిందా? దొరకక విసర్జించబడ్డానని మీరు ఎరుగుదురు. ఎందుకు విసర్జించబడ్డాడు? ఏశావు తన జీవితంలో మనం చూస్తే 16వ వచనం, ఒక్క పూట కూడి కోసం జ్యేష్ఠ హక్కును అమ్మివేస్తున్న ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారైనా ఉండినేమోనని జాగ్రత్తగా చూసుకున్నాము. ఎవరు వెతకరంట? భ్రష్టులు దేవుని వెతకరు, వ్యభిచారులు దేవుని వెతకరు. అయితే ఏశావు ఆ తరువాత శ్రద్ధగా వెతికినా కూడా అతడు మారు మనసు పొందటానికి అవకాశము లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, ఇది కృపాకాలము. ఈ కృపాకాలంలో ప్రభువుని నువ్వు వెతికితే, ఎంత గొప్పగా ఆయన వెతికితే, ఆయన దయాళుడు, ఆయన దయ చూపించే గొప్ప దేవుడు ఆయన. ఇర్మియా దాన్ని నమ్మాడు. నాకు ఆశలు లేవనుకున్నాను, నాకు ఒక ఆశ పుట్టుచున్నది. ఏ ఆశ నాకు పుట్టుచుందంటే యెహోవా కృప కలిగిన వాడు, అనుదినము నూతనమైన వాత్సల్యంతో నన్ను ఆనందింపచేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేని మీద ఎందుకు నమ్మదగిన దేవుడు అని మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డ, ఆయన వెతుకువారు, ఆయన దయాళుడు. ఆయన నమ్మకత్వంలో ఉన్నది ఆయన దయాళత్వం. ఆయన దయాళత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెతికితే, ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఎంతైనా దయ చూపించువాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెతికినప్పుడు ఆయన దయాళత్వాన్ని చూస్తావు, ఆయన యొక్క నమ్మకత్వాన్ని చూస్తావు, ఆయన యొక్క కృపను చూస్తావు, ఆయన నరులకు చేసే మేలును నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళ్దాం. కొంచెం వచనాలు మనం చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము
26వ వచనము, నరులకు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడు కృప కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, దయ చూపించే దేవుడు. ప్రభువుని వెతికినప్పుడు ఆయన మనకు రక్షణను అనుగ్రహించే గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన ఆశ్రయిస్తే మనం రక్షించే దేవుడు, ఆయన వెతికితే దయ చూపించే దేవుడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఆయన మనకి ఏం చేస్తాడంట, మన ఓపికతో కనిపెట్టుకుంటూ జీవిస్తే మనకి ఏం చేస్తాడు. 27వ వచనము, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన ప్రభు ఒక సాదృశ్యంగా కనపడుతున్నాడు. తన యవ్వన కాలములో ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందించడానికి, సర్వమానవాళి యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, ఇర్మియా కూడా యవనస్తుడు. యవన కాలమందు ఏం చేయమన్నాడు? నరుడు యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అది సేవా కార్యక్రమం, అది దేవుని యొక్క సేవ చేయటం నరునికి మేలు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క కాడి మోయటానికి, ఆయన కాడి ఎలాంటి ఉంటుంది? చాలా సులువుగాను, ఎంతో తేలిగ్గాను ఆయన మన కాడిని ఎత్తుకుని వాడే ఉన్నాడు. మన మీద భారమును మోపించేవాడు కాదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. అంటే మన కాడి ఆయన మీద వేసుకుంటాడు. ఆయన మన ముందుగా నడిపించే దేవుడు, మనకు విశ్రాంతినిచ్చి ఆయన పని ఆయన మన ద్వారా చేసుకునే గొప్ప దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, యవ్వన కాలమందు యేసు ప్రభువు వారు కాడి మోసాడు, సర్వమానవాళి యొక్క పాపాన్ని మోసాడు. అందుకని ఆయన సులువును మోసాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, యవ్వన కాలమందు ప్రభు సేవ చేయటానికి నీ కాడి, దేవుని యొక్క సేవ అనే కాడిని మోయటానికి ముందుకు వస్తావా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, మన జీవితంలో ప్రభువుని కాడి మోయటానికి ముందు రావాల్సిందిగా ప్రభు పేరట. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము, దేవుని యొక్క కాడి మోయట నరునికి మేలు అని మనం చెబుతున్నాడు. అందుకని దేవుని యొక్క కాడి మోయాలి అంటే, దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే, దేవుణ్ణి వెతికితే, దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన దొరుకుతాడు. ఆయన వెతుకు వారికి దయ చూపిస్తాడు. నరుని యొక్క కాడి మోయుట యెహోవా యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క మేలై ఉన్నది. దేవుని బిడ్డలారా, అందుకని ఆ ఇర్మియా ఏం చేశారు చూడండి. అతడు 28వ వచనము, కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలేను, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టి ఉన్నాను. ఇక్కడ గమనించారా? దేవుని కోసం ఆశ పెట్టుకోవాలన్నప్పుడు, కనిపెట్టుకున్నప్పుడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వారిని గుర్తించినప్పుడు నువ్వు మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చుండాలి. అక్కడ ఉంది, అక్కడ ఒంటరిగా కూర్చున్నప్పుడు, మౌనముగా ఉండినప్పుడు నిరీక్షణ ఆధారం దొరుకుతుంది. ప్రభు సన్నిధిలో నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన సన్నిధిలో కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి పరలోకమందు దేవుణ్ణి ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు? నెహెమ్యా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు పడిపోయిన యెరూషలేము యొక్క గోడలను తిరిగి మళ్ళీ కట్టినట్టుగా మనం చూస్తాం. మనం దేవుని సన్నిధిలో కూర్చుంటూ నేర్చుకోవాలి, మౌనంగా ఉంటూ నేర్చుకోవాలి. మన నిరీక్షణ ఆధారం ఆయనే. ఆయన మీద మనం ఆశపడుతూ జీవించాలి మన జీవితాల్లో. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవజనుడు ఆఫ్రికా ఖండానికి మిషనరీగా వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది ప్రజల మధ్య సేవ చేస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాడిని అతను మోసుకొని ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దినాన్న ఎలుగుబంటు వెంపడబడినప్పుడు తన చెయ్యిని తినేసినట్టుగా మనం చూస్తాం. ఒక దినాన్న అడవిలో నుంచి ప్రాణమే వెళ్తున్నప్పుడు ఆ యొక్క ముళ్ళు కంటిలో గుచ్చుకుపోయి కన్ను పోయినట్టుగా మనం చూస్తాం. గొప్ప అద్భుతమైన సేవ ఆ యొక్క నల్ల జాతి ప్రజల మధ్య, అద్భుతమైన సేవ యవన కాలం అందే తను సమర్పించుకొని అద్భుతంగా తన సేవను ముగించాడు. ఆఫ్రికా ఖండాన్ని అద్భుతంగా ప్రభు దగ్గరికి నడిపించిన ఏకైక దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని అతను చనిపోయిన తరువాత ఆఫ్రికన్ గవర్నమెంట్ ఈ యొక్క దైవజనుడిని ఆ దేశంలోనే, ఆఫ్రికా ప్రాంతంలోనే పాతి పెట్టాలి అని ఆలోచించింది. కానీ దేవుని బిడ్డలారా, అమెరికన్ ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఉన్నవారు వాళ్ళు మా సేవకుడు మా సమాధి మా దేశంలో జరగాలి అని పంపించినారు. వాళ్ళు లెటర్ పంపించినప్పుడు
ఈ ప్రజలు ఏమన్నా తెలుసు, ఆఫ్రికన్ ప్రజలు కోర్టు దగ్గర నుంచి ఒక తీర్మానం తీసుకొచ్చినారు. అయ్యా, ఈ శరీరం మొత్తం తీసుకెళ్ళండి, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క శరీరాన్ని మొత్తాన్ని ఇంగ్లాండ్ దేశానికి తీసుకెళ్ళండి. అయితే ఆ గుండె మాకు కావాలి, ఆ గుండె మా దేశంలోనే పాతి పెట్టాలి. ఎందుకంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఎలా ఉంటుందో అని మా చీకటి ఖండము కలిగిన ఆఫ్రికా దేశానికి పరిచయం చేసిన గొప్ప దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్. దేవుని బిడ్డలారా, యవ్వన కాలమందు ప్రభువుని కాడి మోయట ఎంతో మేలు. పౌలు గారు తన యవ్వన కాలమందే ప్రభువు కాడి మోసాడు. యేసు ప్రభు వారు తన యవ్వన కాలమందే ప్రభువు కాడి మోసాడు. డేవిడ్ లివింగ్స్టన్ తన యవ్వన కాలమందే ఆఫ్రికా ఖండాన్ని మార్చాడు. దేవుని బిడ్డలారా, తన గుండెను ఆ దేశంలో పార్టీ పెట్టిన తర్వాత శరీరాన్ని పంపించారంట వాళ్ళు. దేవుని బిడ్డ, కారణం ఏంటంటే ఆ దినాల్లో యెరూషలేము యొక్క వీధుల్లో యేసు ప్రభు వారిని గాడిద మోసింది. ఈ దినాల్లో డేవిడ్ లివింగ్స్టన్ క్రీస్తుని మోసుకుంటూ ఆఫ్రికా దేశానికి వెళ్ళారు. నీ జీవితంలో నువ్వు ఎవరిని మోస్తున్నావు? పరీక్షించుకో. ప్రభు అట్టి కృప ప్రభు మన అందరికీ దీవించును గాక. దేవుడు ఈ వాక్యము మన వినికిల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, 3వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సందేశాలను బట్టి మీకు వందనాలు. మీరే దీవించండి, ఆస్వాదించమని కోరుకుంటూ తండ్రి, విన్న వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకుంటూ తండ్రి ప్రతి దినము దాన్ని నెమరి వేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి మీ కృప చూపించమని కోరుకుంటూ, తరువాత ఉన్న అధ్యాయాల్లో 4, 5 అధ్యాయాలు మీ కృప చూపించమని కోరుకుంటూ, మా టీవీ ప్రేక్షకులందరినీ మీరు దీవించమని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి మీకు ఇంత వేడుకున్నాం తండ్రి. ఆమేన్.